ఎవరైనా మనకి దుఃఖాన్ని ఇచ్చిన, నిందలు వేసిన మనం చలించకూడదు, బాధపడకూడదు. పరమాత్మను స్మరించుకోవాలి, వాటిని స్వీకరించకూడదు. పరమాత్మకు చెరువు కావటానికి ఇలాంటి సందర్భాలను మనం వినియోగించుకోవాలి. అలాగనే మనసుకు నిలకడ తెచ్చుకోవాలి. అనుకోని పరిస్థితులు, కష్టాలు వచ్చినాయి అనుకోండి, అవి ఎందుకు వచ్చినాయి, నాకెందుకు రావాలని బాధపడకుండా ఆ పరిస్థితులను కూడా మనం వినియోగించుకుని, ఆ పరిస్థితి ఎందుకు మనకే రావాలనుకోకుండా వినియోగించుకుని వాటి వెనక ఉన్న రహస్యాన్ని కనుగొనాలి. అవి ఏంటంటే మన కర్మల ఫలితాలే. మనం చేసుకున్న దానికి ఇవి ఫలితాలని మనం నిశ్చయించుకుని పరమాత్మ స్థితిలో ఆయనతో దగ్గరగా ఉంటే ఇలాంటి వాటిని అన్నిటినీ మనం దాటవచ్చు. ఇంకా అలాగే అనేక పరిస్థితులు మానవులకు ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే ధర్మం యుక్తంగా ఉండాలి. ధర్మాచరణ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, మనం నడిచే నడత, మన నడవడికలు అనమాట. దాన్ని మనం ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తున్నామో మన నడతే తెలియజేస్తుంది. మన మాట తీరు అన్నీ కూడా వీళ్ళు ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేరా అని మనం ఇతరులకు వ్యక్తమవుతూ ఉంటాం. అలాగే ధర్మాచరణలో మనం ధర్మయుక్తంగా ఉండాలి. మన నడక మనకి జ్ఞానయుక్తంగా ఉండాలి. మనం ఎంతగా జ్ఞానాన్ని ఆచరిస్తున్నామో మనం తెలియబడుతుంది అనమాట. లేదంటే మనం నోటితో జ్ఞానం చెప్పి, నోటితో ధర్మం చెప్పి నడత వేరేలా ఉంటే ఎలా ఉంటుంది, అంత ఎవరు విశ్వసించరు, వాళ్ళు కూడా వినేసి వదిలేస్తారు. అలా కాకుండా మనం ఆచరణలో పెట్టుకుని మనం మాట్లాడేమనుకోండి, వాళ్ళు కూడా మన నుంచి స్ఫూర్తి పొంది ఆ వైబ్రేషన్ అంటే వారికి కూడా చెందుతుంది. ఆ శక్తి మన నుంచి వాళ్ళకి ప్రసారమై వారిలో కూడా ఆ జ్ఞానం వెలిగి ఆ ధర్మాన్ని మనం కూడా వారిలాగే మనం పాటించుకోవాలని ఒక జ్ఞానయుక్తి వాళ్ళకి కలుగుతుంది. అలాగ ఉంటాయి అన్నమాట ఈ ధర్మాలన్నీ. అందుకని ధర్మాన్ని వదలకూడదు. ధర్మం అంటే ఏంటి, మనం కరెక్ట్గా ఆచరించవలసినవి. ఏదో దానం ధర్మం అని అది వేరే. ఈ ధర్మం మన ఆచరణ, మనం ఎలా ఉండాలో అలాగా ఉండే ఆచరణ అనమాట. మనం ఎప్పుడూ లేకపోతే ఏమవుతుంది, ఎవరికైనా సరే అగౌరవపరచకూడదు. ఎవరైనా సరే గౌరవం పొందాలనుకుంటారు, ఇతరుల నుంచి గౌరవమే కోరతారు. మనం అనవసరంగా ఏ చిన్న విషయాలకి వాటికి దొరికారు కదా అని మన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అగౌరవపరచకూడదు. గౌరవంగానే ఉండాలి. వారు తెలుసుకున్నా పర్వాలేదు, తెలుసుకోలేకపోయినా పర్వాలేదు, మనం గౌరవించినా పర్వాలేదు, అగౌరవపరిచినా మనం స్పందించకూడదు. వారికే మనం ఏమీ స్పందించకుండా ఉంటే అయ్యో వాళ్ళని అగౌరవపరిచేమని ఏంటి వాళ్ళకి తెలియబడుతుంది, మనసులో బాధపడతారు. మనల్ని అగౌరవపరిచేమని మాటలకి ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. అందుకని మనం కూడా తెలుసుకుని ఎవరిని అగౌరవపరచడం కానీ, ఏడం చేయటం కానీ, వ్యర్థంగా మాట్లాడటం కానీ చేయకూడదు. వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు, వ్యర్థమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. కానీ అప్పుడప్పుడు వెళ్ళిపోతాం, వెంటనే తప్పు తెలుసుకుని వెనుదిరగాలి. ఇలాంటి ధర్మాలు ఎన్నో ఉంటాయి. మనకు నష్టాలు, కష్టాలు, పరీక్షలు అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి, మనం పరిపక్వం చెందడానికి. మనం వాటిని తట్టుకుని నిలబడి మనం పరిపక్వం చెందడానికి. మరి ఆ స్థితిని మనం పొందాలి, తెలుసుకోవాలి. లభోదీపమని బాధపడకూడదు, వాటిని అనుభవించి దాటి ముందుకెళ్ళాలి. ఇంకా తర్వాత గడిచిపోయి అనుకోండి తేలికైపోతాం. అవి ఎన్నాళ్ళో ఉండవు కష్టాలు, నష్టాలు. కోరికలు లౌకిక విషయాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, అనేక విషయాలు ఎక్కడ చూసినా ఈ లోకంలో ఎన్నో విషయాలు, వాటన్నిటికీ లోబడేమంటే కోరికల ఊగిలో చిక్కినట్టే. ఇంకా కోరికలకి చిక్కామంటే ఇంకేముంది, మనం దేన్ని సాధించడం, కోరికలు సాధించుకుంటే సరిపోతుంది. లౌకికంగా ఎంతైనా ఎదుగుతామేమో కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎటువంటి ఎదుగు ఉండదు మనకి. అలాగే ఇతరుల కోరికలను, మన కోరికలే మనకి ఇంతలా మనం తీర్చుకోలేనప్పుడు ఇతరుల కోరికలు ఏం తీర్చగలం, ఇతరులను ఏం బాగు చేయగలం. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేక గుణం ఉంటుంది. ఎంత దుర్మార్గుల్లో అయినా ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. మంచి పనులు వినియోగించి మనం ఆ ప్రత్యేకతను ఎలా ఉపయోగించుకోవాలి, మన క్వాలిటీ అది, మనలో దివ్యగుణం అది. దాన్ని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల్ని అసఫలత వైపు తీసుకెళ్ళాలి. ఆ మంచి కార్యమే మనకు ముందు రోజుల్లో, మన భవిష్యత్తులో మనకి ఫలమై, పుణ్యమై మనల్ని కాపాడుతుంది.
ఇలాంటి విషయాల్ని విని వింటే మనకి ఆచరణలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఇలా ఇంత మంచితనంగా ఇంత ధర్మాన్ని మనం రక్షించి ధర్మంగా ఉన్నాం అనుకోండి, మనకి అనేక మంది సాధులు కానీ సంతులు కానీ మన ఈ ఋషులు కానీ ఎక్కడెక్కడి నుంచో మనకి సందేశాల ద్వారా మనకి మార్గం చూపిస్తారు, మార్గనిర్దేశనం చేస్తారు. జ్ఞానము లేకపోతే ఏముంది? ఏమి లేదు. మన వైపు వెదజల్లబడుతుంది జ్ఞానం. ఎక్కడెక్కడి నుంచో మనకి జ్ఞానరత్నాలు దొరుకుతాయి. మన నోట్లోంచి ఆ మాటలే రావాలి. జ్ఞానరత్నాలు వచ్చినాయి అనుకోండి, నాలుగు వైపులకి వెళ్తాయి. జ్ఞానరత్నం వెదజల్లినట్లే. మనం ఈ జ్ఞానాన్ని ఇలా ఉపయోగించుకోవాలి, కానీ నోటి మాటలతో వ్యర్థ ప్రసంగాలతో మనం వెళ్ళకూడదు.